రైతులు మరి ఇలా మొక్కజొన్న పంటను కొనక మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉంది. అలా రైతు పరిస్థితి రోడ్డు పాలు చేసిండు. ఇవాళ దాదాపు నెల రోజులైతుంది పంట చేతికొచ్చి. గతంలోనేమో అనుకోకుండా ఈదురుగాలు మరి ప్రకృతి కన్నెర వేసింది, కాంగ్రెస్ సర్కార్ కన్నెర వేసింది అనడానికి ఇది నిదర్శనం. ఆనాడు ఈదురుగాలతో అకాల వర్షాలతోటి పంట నష్టపోయింది. అయినా కూడా చేతికొచ్చిన పంటను ఇలా మద్దతు ధర పెట్టి మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించక రైతులు అరిగోస మోసుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మక్కలు కొనాలి, దాన్ని చర్చించాలని అంటే అసెంబ్లీని వాయిదా వేసి సమస్యలకు పరిష్కారంగా నిలవాల్సినటువంటి మరి ఒక ఆలయంగా అసెంబ్లీ ఉండాల్సిన సమయంలో అసెంబ్లీని వాయిదా వేసి ఇలా రేవంత్ రెడ్డి ఆటల పోటీలు ఆడుతుంది. ఇలా ప్రజలతోటి చెలగాట పడుతుండు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. నువ్వేమో నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేల కోసం నీ కోసం మరి ఆటల పోటీలు పెట్టినావు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా రైతు ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు మున్నీరు అవుతుందంటే అసెంబ్లీలో చర్చ లేదు. నువ్వేమో ఆటలు ఆడాలి, ఆటలు ఆడుకోవాలి, మిషన్ తీసుకురావాలి, అందాల పోటీలు పెట్టాలి, పైసలు లేవంటావు. రైతు బంద్ చేయాలంటే పైసలు లేవంటావు, బోనస్ ఇవ్వాలంటే బోనస్ చేసినావు, పైసలు లేవంటావు. మా మహిళలకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది లేదు. తులం బంగారం అంటే ఏది లేదు. కానీ అందాల బామల పోటీలు పెట్టి మాత్రం మరి నీ సంతోషం, నీ మనుమడి సంతోషం కోసం మాత్రం మెస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినావు. ఇలా రైతు మక్కలు కొనమంటే నీకు మనసు వస్తలేదు. కనీసం రైతుల మీద చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ కల్చర్ లేనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2.5 సంవత్సరాలు అయిపోయి దాదాపు సగం కాలం అయిపోయింది. నీ మేనిఫెస్టో ప్రకారం నష్టపోయిన రైతులకు నేను నష్టపరిహారం ఇస్తా అన్నావు, బోనస్ ఇస్తా అన్నావు, ప్రతి గింజను కొంటా అన్నావు, ప్రతి గింజకు బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి? ఇలా రైతు రోడ్డు మీద మక్కలు పోసి ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చినావు. అదే మా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ మల్లాపూర్ ప్రాంతం, జైత్యాల జిల్లా మొత్తం కూడా పచ్చగా సస్యశ్యామలంగా ఉండే, రైతు ఎక్కడ కోరుకుంటే అక్కడ సెంటర్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా నీకు రైతుల మరి కొనుగోలు సెంటర్ల మీద ఒక్కసారి కూడా రివ్యూ లేదు, ఒక్క పంట కూడా రివ్యూ లేదు, అసలు ఎక్కడ కొనుగోలు సెంటర్లు కూడా పెట్టలేదు, కనీసం సోయి లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇలా ముఖ్యమంత్రితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉన్నారు. కానీ ఇవాళ కొరుట్ల శాసనసభ్యులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ నిరంతరం కూడా ప్రజల కోసం, రైతుల కోసం అటు అసెంబ్లీలో కొట్లాడుతూ ఇవాళ నేనున్న అండగా అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ ధర్నా చేయమంటే రైతు కొనుగోలు సెంటర్లు అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రారంభిస్తలేడు. ఇలా మీరందరూ కూడా కలిసి ఇలా ధర్నా చేయాలి. రైతు పరిస్థితి రోడ్డు పాలన అవుతుంది, ఆదుకునే దిక్కేవాడు రాదుడేవాడు అని చెప్పేసి ఇలా మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు ఆటల పోటీలు, రైతేమో ఎండకుండాలి, రైతు మరి మక్కలేమో రోడ్డు మీద ఉండాలి, నువ్వేమో నీడకుండాలి, మంచిగా జలసా వేయాలి. మీ యొక్క మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఆటల పోటీల. ఇప్పుడు ఆటల పోటీల నువ్వేం చేసినావని రేవంత్ రెడ్డి, నువ్వేం చేసినావని ఆటల పోటీలు పెట్టినావు. అసెంబ్లీ వేదిక ఏం చర్చ జరిగింది? ఏమైనా కూడా పట్టగాల్సి మీరేసుడు, కేసీఆర్ రిట్టుడు, అదే పప్ప గడుపుకోవడం తప్ప ఏది కూడా నీకు పరిపాలన అసలు లేదు. 6 గ్యారెంటీలు అమలుకే